నమస్తే, దిస్ ఇస్ వాసం శెట్టి రామ్ కిరణ్. ఇప్పుడు వరకు మీరు ఫోటోషాప్ గురించి తెలుసుకున్నారు, అలాగే ప్రీమియర్ ప్రో గురించి తెలుసుకున్నారు, అలాగే ఫోటోగ్రఫీ గురించి కూడా కొన్ని లెసన్స్ అనేవి వినడం జరిగింది. ఇప్పుడు మనం కెమెరా ఫ్రేమ్స్ ని ఎలా సెట్ చేయాలి, ఫస్ట్ బేసిక్స్. ఇది ఒక సముద్రం అండి. ఇది మనం పలానా విధంగా సెట్ చేయడం అనేది సాధ్యపడదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ అనేది ఉండడం జరుగుతుంది. రామ్ గోపాల్ వర్మ ఎక్కడ పెడతాడో తెలియదు కెమెరా. సో అతని కెమెరా యాంగిల్స్ అనేవి వేరుగా ఉండడం జరుగుతుంది. అలాగే వేరువేరుగా డైరెక్టర్ని బట్టి, కెమెరా మ్యాన్ బట్టి ఈ కెమెరా వ్యూస్ అనేవి మారిపోవడం అనేది జరుగుతుంది. కాకపోతే కొన్ని బేసిక్ యాంగిల్స్ అనేవి ఉండడం జరిగింది. సో ఆ బేసిక్ యాంగిల్స్ మట్టుకు మీకు నేను చెప్తున్నాను. మీరు ఎప్పుడైనా సరే మీరు కెమెరా మ్యాన్ కానీ ఒక డైరెక్టర్ కానీ అవ్వాలి అని అంటే ముందు మీరు ఒక వీడియో కానీ ఒక మూవీ కానీ చూస్తున్నప్పుడు ఒక కెమెరా యాంగిల్ని ఎలా సెట్ చేస్తున్నాడు, ఒక డైరెక్టర్ ఒక సీన్కి ఎన్నెన్ని కెమెరా యాంగిల్స్ని తీస్తున్నాడు అనేది మనం గమనించుకోవాలి. సో ఫస్ట్ నేను బేసిక్ కెమెరా యాంగిల్స్ గురించి చెప్పాలి అంటే సో ముందు మనకి ఎవరో ఒక మోడల్ కావాలి. సో రిషిత గారిని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. షీ ఈజ్ మై ఫ్రెండ్. హీ హ్యాడ్ ఆల్సో అన్ ఇన్స్టాగ్రామ్. సో ప్లీజ్ ఇన్స్టాగ్రామ్ గురించి చెప్పండి ఒకసారి. అందరికీ నమస్కారం, నా పేరు రిషిత లాస్య. ఇట్లా ఫోటోషూట్స్ అవన్నీ చాలా డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటారు వీళ్ళు. ఈరోజు ఎలా చేస్తారని చూడాలని ఇంట్రెస్టింగ్గా వచ్చాను ఇక్కడికి. రిషిత లాస్య నా ఇన్స్టాగ్రామ్, అందరూ చూడండి, వాచ్ చేయండి, ఫొటోస్ అని ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఓకే, ఏంటి రిషిత లాస్య ఇన్స్టాగ్రామ్. అండ్ బాబీ గారిని గురించి కూడా మీకు ఇంట్రడ్యూస్ చేయాలి. సో బాబీ ఒకసారి, మనోడు యూట్యూబ్ ఛానల్ అనేది ఉండడం జరిగింది. సో ఒక యూట్యూబ్ ఛానల్కి పోతరేక్ స్టార్. అందరికీ నమస్తే, నా పేరు ఆత్రేయపురం బాబీ. మా ఛానల్ నేమ్ కూడా ఆత్రేయపురం బాబీ. దాంట్లో కొన్ని షార్ట్ ఫిల్మ్స్ ఉన్నాయి, మీరు వాటిని వీక్షించవలసిందిగా కోరుకుంటున్నాను. సరే, మావాడు ఫోటోషూట్ అన్నాడని నేను అందంగా లేకపోయినా సరే రెడీ అయిపోయి వచ్చేసానండి. సరే, మా వాడు ఎలా చేస్తాడో చూద్దాం. నెక్స్ట్ ఇంకా మరి మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. వీడియోగ్రఫీ తీసినప్పుడు కానీ ఫోటోగ్రఫీ తీసినప్పుడు కానీ మీరు కొన్ని పాయింట్స్ని గుర్తుపెట్టుకోండి. నాకు తెలిసినవి మీకు చెప్తున్నాను. అది వచ్చి ఫస్ట్ పాయింట్ వచ్చి ది రూల్స్ ఆఫ్ థ్రెడ్స్. అంటే ది రూల్స్ ఆఫ్ థ్రెడ్స్ అని అంటే మనకి బాక్సెస్ అనేది ఉండదు. మనం ఒక ఫ్రేమ్ పెట్టినప్పుడు
మీరు ఈ స్క్రీన్లో చూసినట్టుగా అయితే మీకు ఈ వీడియో క్లిప్పింగ్ కానీ ఈ ఫోటో క్లిప్పింగ్ కానీ ఏదైతే ఫోటో క్లిప్పింగ్ కానీ వీడియో క్లిప్పింగ్ కానీ ఏదైతే ఉండడం జరిగిందో అది మీకు థ్రెడ్స్ రూపంలో అవి ఏవైతే 4 గీతలు ఉన్నాయో ఆ 4 గీతలు ఎక్కడైతే ఖండించుకుంటుందో ఆ ఖండించుకున్న చోట సబ్జెక్ట్ అనేది ఉండడం జరిగింది. ఓకే, సో దీన్ని ది రూల్స్ ఆఫ్ థ్రెడ్స్ అని అంటారు. లీడింగ్ లైన్స్. ఓకే, సెకండ్ వన్ వచ్చి లీడింగ్ లైన్స్. ఈ లీడింగ్ లైన్స్ వచ్చి మనకి ఏంటంటే లీడింగ్ లైన్స్ వచ్చి ఏదైతే లైన్స్ ఉండడం జరుగుతుందో మనం ఏదైనా చూసినప్పుడు కానీ ఎక్కడైనా ఉన్నప్పుడు కానీ లైన్స్ అనేవి ఉండడం జరుగుతుంది. మనకి ఎక్కడో మనం ఫోటోలు తీసే చుట్టుపక్కల లైన్స్ అనేవి ఉండడం జరుగుతుంది. ఆ లైన్స్ మధ్యలో కనుక సబ్జెక్ట్ వచ్చినట్టయితే మనకి అందంగా కనబడే అవకాశం అనేది ఉండడం జరుగుతుంది. సో దీన్ని లీడింగ్ లైన్స్ అని అంటారు. సిమెట్రీ. ఈ సిమెట్రీ అంటే ఏంటంటే ఇది ఎక్కువ డాక్యుమెంట్స్ తీసినప్పుడు ఎక్కువ ఉపయోగించడం జరుగుతుంది. అంటే సబ్జెక్ట్ అనేది మధ్యలో ఉండడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు కెమెరా మధ్యలో అటు ఇటు కాకుండా ఎక్కడైతే సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో సబ్జెక్ట్ అనేది సిమెట్రీ ఫోటోగ్రఫీ అనేది కానీ వీడియోగ్రఫీ అనేది సబ్జెక్ట్ అనేది మధ్యలో ఉండడం జరుగుతుంది. ఓకే, అలాగే ఫేమ్స్ ఇన్ సబ్జెక్ట్స్ అంటే ఒక ఫేమ్ ఉండడం జరుగుతుంది. న్యాచురల్గానే ఒక ఫేమ్ అనేది ఉండడం జరుగుతుంది. ఆ న్యాచురల్గా ఉన్న ఫేమ్లో మనకి సబ్జెక్ట్ అనేది ఉండడం జరుగుతుంది. ఓకే, ఏదైతే నేను ఇందాక ప్లే అయ్యడం జరిగిందో ఆ ప్లే అయిన వీడియో గురించి మీకు నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంట్లోనే కొన్ని సబ్జెక్ట్స్ అనేవి ఇందులో కొన్ని సబ్జెక్ట్స్ అనేవి ఉండడం జరిగింది. సో ఆ వీడియో బిట్లో ఏంటంటే మనకి వేరువేరుగా ఉండే కెమెరా యాంగిల్స్ అనేవి మెన్షన్ చేయడం జరిగింది, పేర్లు కూడా ఇవ్వడం జరిగింది. ఉదాహరణకి మీకు వైడ్ యాంగిల్ అనేది ఉండడం జరిగింది. దాంట్లో ఫుల్ షాట్, మిడ్ షాట్, ఎక్స్ట్రీమ్ క్లోజప్, మిడ్ క్లోజప్, లో యాంగిల్. చూడండి, ఈ టిల్ అంటే ఏంటంటే కెమెరాని మూవ్ చేసినప్పుడు కింద నుంచి పైకి మూవ్ చేసినప్పుడు టిల్ అని అంటారు. అలాగే ప్యాన్ షాట్ అని అంటారు. ప్యాన్ షాట్ అంటే మనం ఇలాగా స్టాండ్ వేసి ఇలా మనం మూవ్ చేసామనుకోండి, రైట్ నుంచి లెఫ్ట్ కానీ లెఫ్ట్ నుంచి రైట్ కానీ మూవ్ చేసినట్టయితే దాన్ని ప్యాన్ షాట్ అని అంటారు. అలాగే స్లైడ్ షాట్ అని అంటే మీకు జారుడు బల్లలాగా ఉండడం జరుగుతుంది. అది ఒక మీకు క్రెయిన్స్ అంటారు. మీరు సినిమాల్లో గట్రా చూసే ఉంటారు, క్రెయిన్ ఇలాగా వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. దాన్నే స్లైడ్ షాట్స్ అని అంటారు. అలాగే కట్ షాట్ అని అంటే ఏంటంటే మీకు కట్ షాట్ మీరు ఆ వీడియో క్లిప్పింగ్లో చూసినప్పుడు ఏమంటే ఆ అమ్మాయి గోల్డ్ గిల్లుకుంటూ ఉంటుంది. సో అంటే అక్కడ ఏంటంటే మనకి అది కట్ షాట్ అని అంటారు అన్నమాట. గోల్డ్ ఒక ప్రత్యేకించి ఎలా చెప్పాలంటే ఇప్పుడు మనం బాగా థింక్ చేస్తున్నాం అనుకోండి, పెన్ మట్టికి ఇలాగా కదుపుతున్నాడు అని అంటే దాన్ని ఆ చిన్న షాట్ని జస్ట్ హ్యాండ్ని మట్టికే తీసారే అని అనుకోండి, ఒక 2 seconds 3 seconds, దాన్ని కట్ షాట్స్ అంటారు అనమాట. అలాగే మనం బాగా టెన్షన్ పడుతున్నామా అని అనుకోండి, టెన్షన్ పడుతున్నప్పుడు గోళ్ళు కొరుకుతూ ఉంటారు. సో గోళ్ళు కొరికినప్పుడు ఏంటంటే దాన్ని ఇక్కడికే ఇలాగా మనం మౌత్ వరకు ఉండి ఇలా గోళ్ళు కొరుకుతున్నట్టు చూపిస్తూ ఉంటారు. ఆ టెన్షన్ చూపించినప్పుడు దాన్ని ఎంతో చూపించరాదు, దాన్ని ఒక 2 seconds 3 seconds చూపిస్తారు. ఆ చిన్న క్లిప్ని కట్ షాట్స్ అని అంటారు అనమాట. ఓకే, కట్ ఇన్ అని అంటారు. చెప్పాలంటే క్లోజప్స్ ఉంటాయి. సో మీకు లో యాంగిల్లో క్లోజప్ చూపించడం జరిగింది. సో ఇలాగా. అలాగే ఓవర్ ది హెడ్ అని అంటే చూడండి, మీరు ఈ ఓవర్ ది హెడ్ అని అన్నప్పుడు మీకు ఒక మనిషి కనబడుతున్నాడు వెనకాల నుంచి, హెడ్ మట్టికి వెనక వైపు నుంచి ఉంటుంది, మనిషి అనేది కనబడడం జరుగుతుంది. ఓకే, సో అంటే మనం ఏదైతే తీయాలి అని అనుకుంటున్నామో ఆ సబ్జెక్ట్ అయితే ఓవర్ ది హెడ్ అంటే వెనక నుంచి. అలాగే ఓవర్ ది షోల్డర్ అనే షాట్ కూడా ఒకటి ఉంది, కెమెరా యాంగిల్ అనేది ఒకటి ఉండడం జరిగింది. సో ఆ కెమెరా యాంగిల్లో ఏంటంటే షోల్డర్ నుంచి మనం సబ్జెక్ట్ తీయడం జరుగుతుంది. ఓకే, మనం ఓవర్ ది షోల్డర్ దగ్గర ఏంటి, అక్కడ మన షోల్డర్ కనబడుతూ ఉంటుంది, అమ్మాయి మాట్లాడుతున్నట్టు కనబడడం జరుగుతుంది. సో దీనివల్ల ఏమవుతుంది అని అంటే మనకి వ్యూవర్స్కి కానీ మనం ఎవరైతే చూసే వాళ్ళకి కానీ ఆ ఇంపాక్ట్ అనేది మనం ఆ అట్మాస్ఫియర్లో ఉన్నాము అనే మనం చూపించగలగడం జరుగుతుంది అనమాట. సో ఇలాగ మనకి కొన్ని కెమెరా యాంగిల్స్ అనేవి ఉండడం జరిగింది. దాంట్లో మీరు ఒకసారి ఆ వీడియోని సరిగ్గా పరిశీలించినట్టయితే మీకు ఆ పేర్లు కూడా అక్కడే ఇవ్వడం జరిగింది. లీడింగ్ లైన్స్ అని అంటారు. ఈ లీడింగ్ లైన్స్ అంటే ఏంటంటే మనం
అక్కడ మీకు ఇద్దరు నడుచుకుంటూ వస్తున్నారు. ఆ నడుచుకుంటూనేమో బ్లాక్ కలర్తో ఒక చిన్న చిప్స్ రూపంలో ఉండడం జరిగింది. బ్లాక్ కలర్ చిప్స్ ఉంటాయి, అక్కడ నడుచుకుంటూ వస్తున్నారు. ఇటు అటు కూడా మీకు ఏంటంటే ఒక సిమెంట్ తోటి ఒక లైన్స్ అనేవి కనబడుతున్నాయా లేదా. సో వాటి మధ్యలో సెంటర్లో ఉండడం జరిగింది. సో ఈ లీడింగ్ లైన్స్ అనేది కొంచెం కొద్ది పెద్ద సబ్జెక్టు. సో మీకు మెల్లమెల్లగా ఫస్ట్ వీటిని అయితే మనం అలవర్చుకుంటే ఈ షార్ట్స్ని ఈ కెమెరా యాంగిల్స్ని మనం అలవాటు చేసుకుని మనం తీసినట్టయితే ఫ్యూచర్లో మనకి భవిష్యత్తులో అది మనకి బాగా వేరే ఈ కొత్త రకం అనేవి మనం చేయడానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది. ఈ లీడింగ్ లైన్స్ దగ్గర ఏమవుద్ది అని అంటే మధ్యలో ఉండడం జరిగింది, సబ్జెక్ట్ మధ్యలో ఉండడం జరిగింది. ఈ లైన్స్ ఎక్కడైతే ఉండడం జరిగిందో ఆ లైన్స్కి మధ్యలో ఉండడం జరిగింది. అలాగే లైన్స్ గుండా కూడా లీడింగ్ లైన్స్ గుండా కూడా కెమెరా యాంగిల్స్ని పెట్టడం జరుగుతుంది కొన్ని సందర్భాల్లో. ఓకే, ఈ లీడింగ్ లైన్స్ అనేది కొంచెం ఒక చిన్న టాపిక్ అనేది చెప్పొచ్చు. సో ఓకే, అలాగే మీకు ఇంకా చాలా కెమెరా యాంగిల్స్ అనేవి ఉండడం జరిగింది. నేను మట్టికి కేవలం బేసిక్ కెమెరా యాంగిల్స్ చెప్పడం జరిగింది. అలాగే మన క్రియేటివిటీని కూడా మనం దీంట్లోకి ఉపయోగించవచ్చు. అది దానికి అన్లిమిటెడ్ ఉండడం జరుగుతుంది. దానికి నేను ఎలాంటి ఉదాహరణలు కూడా చెప్పలేను, కాకపోతే ఒక చిన్న ఉదాహరణగా మట్టికి కొన్ని చెప్తాను. ఇక్కడ ఒక కూల్ డ్రింక్ బాటిల్ పట్టుకుని ఇద్దరు ఫోటోలు దిగుతున్నారు. అదేంటంటే ఎలాంటి యానిమేషన్ కూడా కాదు, అది ఒక ఫోటోగ్రఫీ అది. సో అది ఎలా తీసారు అని అంటే కెమెరాకి బాగా దగ్గరగా ఈ పెప్సీ బాటిల్ అనేది, కోకోకోలా బాటిల్ అనేది పెట్టడం జరిగింది. ఎవరైతే వాళ్ళు ఇద్దరు ఉన్నారో, హ్యూమన్ ఉన్నారో వాళ్ళు బాగా వెనక్కొనడం జరిగింది. వాళ్ళు బాగా వెనక్కున్నప్పుడు ఏంటంటే ఈ పెప్సీ బాటిల్, కోకోకోలా బాటిల్ ఏంటంటే పెద్దగా కనబడడం జరుగుతుంది అనమాట, వాళ్ళేమో చిన్నగా కనబడడం జరుగుతుంది. సో ఇదంటే ఒక ప్రత్యేకమైన టాపిక్ ఇది. ఓకే, ఇలాగ నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది కెమెరా యాంగిల్స్ పెట్టినప్పుడు కొన్ని బేసిక్స్ మట్టుకు నేను చెప్పాను, దానికి అన్లిమిటెడ్ ఉండడం జరిగింది అని నేను చెప్పడానికి ఈ ఫొటోస్ అనేది చూపించడం జరుగుతుంది. అది క్రియేటివిటీ. ఈ క్రియేటివిటీకి మట్టుకి అంతు లేదండి. ఇది అది ఒక సముద్రం. అది మీ థాట్ని బట్టి మీరు ఇలా తీస్తే బాగుంటుంది, ఇలా తీస్తే బాగుంటుంది అని మీరు అనుకోవడాన్ని బట్టి ఆ క్రియేటివిటీ అనేది మీలో ఉండాలి తప్పది మనం ప్రత్యేకించి సృష్టించేదైతే కాదు. అలాగే ఇంకొకటి చూడండి, ఫేమ్ అని అంటారు. ఈ కెమెరా యాంగిల్ ఏంటంటే ఒక ఫేమ్ అనేది మనకు ఉండడం జరుగుతుంది. ఆ ఫేమ్లోనే మనం సబ్జెక్ట్ చూపించాల్సి ఉంటుంది. ఉదాహరణకి చూడండి, ఫోటోలో ఇటుకలతోటి మొత్తం అంతా కూడా ఒక ఫోటో మీకు డిస్ప్లే అవుతుంది కదా, ఈ ఫోటోలో ఇటుకలతో మొత్తం అంతా ఉండడం జరిగింది. ఇటుకలతో ఉన్న దాంట్లో సబ్జెక్ట్ ఏదైతే ఉండడం జరిగిందో అది మధ్యలో ఉండడం జరిగింది. ఓకే, ఆ సబ్జెక్టు మధ్యలో ఉన్నది కాబట్టి అది ఒక ఫేమ్ అనేది రావడం జరిగింది. మధ్యలో చూడండి ఇటుకలతోటి ఒక ఫేమ్ అనేది వచ్చిందా లేదా. సో ఆ సబ్జెక్ట్ మటుకి ఆ మధ్యలో ఉండడం జరిగింది. అలాగే ఇక్కడ తాజ్మహల్ అనేది ఉండడం జరిగింది. చూడండి, ఆ తాజ్మహల్ కూడా ఏంటంటే అది ఫోటోయే తీశారు. అది మీకు బయట తాజ్మహల్ అనేది కనబడడం జరుగుతుంది. ఇక్కడ చుట్టూరు చూడండి, అది ఒక బ్లాక్ కలర్లో ఉండడం జరిగింది కదా, ఆ బ్లాక్ కలర్లో ఉండింది అది ఫేమ్ రూపంలో ఉండడం జరిగింది. అది కూడా ఒక అందమైన ఫోటో అనమాట. సో ఇలా ఫేమ్ ఇన్ సబ్జెక్ట్ అనమాట. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ ఇలాంటి కెమెరా యాంగిల్స్ని తీసినట్టయితే మనకి ఒక సింపుల్గా వీడియో సాంగ్ అయిపోవడం జరుగుతుంది వెడ్డింగ్స్కి. అలాగే మీరు ఏదైనా ఒక షార్ట్ ఫిల్మ్ తీయాలి అన్నా కూడా ఇలాంటి కెమెరా యాంగిల్స్ని మనం ఉపయోగించి మనం షార్ట్ ఫిల్మ్ని సింపుల్గా అనేది తీయడం జరగచ్చు. సో అంటే ఇంపాక్ట్గా తీయడం జరగాలన్నమాట, ఇంపాక్ట్ అవుద్ది అనమాట. ఎక్కువ 90% మీరు సినిమాలు చూడండి. మీరు సినిమాలు చూసినప్పుడు మీరు ఎలాంటి కెమెరా యాంగిల్స్ అనేది పెట్టడం జరుగుతుందో ఒక్కసారి చూడండి. ఇక్కడ ఓవర్ ది హెడ్ అనే షార్ట్ మీకు ఓవర్ ది హెడ్ అని, ఓవర్ ది షోల్డర్ అని మీకు చెప్పడం జరిగింది కదా, ఇక్కడ ఓవర్ ది థింగ్స్ కూడా ఉండడం జరుగుతుంది. ఫర్ సపోజ్ ఇలాగ ఒక కత్తి ఇలా పట్టుకొని ఉంటాడు ఒక హీరో, ఆ కత్తి నుంచి విలన్లు ఇలా రావడం చూపించాడు. ముందు నుంచి పరిగెట్టుకుంటూ వస్తూ ఉంటారు అనమాట. సో ముందు నుంచి పరిగెట్టుకుంటూ వచ్చిన అంటే ఓవర్ ది నైఫ్ అని, ఓవర్ ది థింగ్స్ అనమాట. ఆ కత్తి అంటే ఇంకా చంపడానికి రెడీగా ఉన్నాడు. సో ఇలాంటి సబ్జెక్ట్స్ అనమాట.
సో నేను ఏదైతే మీకు చెప్పడం జరిగిందో 90% ఆల్మోస్ట్ ఆల్ ఈఏ కెమెరా యాంగిల్స్ అనేవి ఉండడం జరుగుతుంది. అటు ఇటు చిన్న చేంజెస్ అనేది మన అక్కడ అనేది ఉండడం జరుగుతుంది. ఓకే, కానీ మీరు ఎప్పుడైనా సరే ఒక వీడియో సాంగ్ తీసినప్పుడు కానీ షార్ట్ ఫిలిం తీసినప్పుడు కానీ మీరు ఏం చేయాలంటే ఎప్పుడు కూడా స్టాండ్ వేసుకుని తీయడానికి ప్రయత్నించండి.